ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతూ ఈ ఫ్లెక్సీలు తప్పు, వీటికి టైం ఇచ్చి 24 గంటలు టైం ఇస్తున్నాము, ఇలాంటి ఫ్లెక్సీలు తొలగించండి, లేదంటే మేమే వచ్చి చింపేస్తాము తీసేస్తాము అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు వచ్చి మాట్లాడిపోయినా కూడా టైం అయినా కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించిన కారణంగా వాళ్ళు వచ్చి తీసేస్తాము అంటుంటే, లేదు పాప ప్రక్షాళన పూజలు చేస్తామని చెప్పి టెంపుల్స్ పూజలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద తిరగబడుతున్నారు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు. పోలీసులు కూడా దగ్గరుండి తిరగబడుతుంటే చూస్తూ ఉన్నారు. పోలీసులను కాపలా పెట్టుకొని మరీ దాడులు చేస్తూ ఉన్నారు, తిరగబడుతూ ఉన్నారు, కర్రలతో బెదిరించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవ్వరు ఏం మాట్లాడకూడదు, మేము ఏ ఎలిగేషన్ చేసినా సరే ఎవరైనా సరే పడాలి, వినాలి, పోవాలి. చేసే ఎలిగేషన్స్ కొంచెం నమ్మదగే విధంగా, లేదు పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఎలిగేషన్ చేయండి, తప్పే ఉంది. మీరు రాజకీయ పార్టీలు, మీరు అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. గతంలో మీరు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు, రేపొద్దున మీరు ఇద్దరు ఓడిపోయి ఇంకెవరైనా రావచ్చు. పార్టీ అయితే ఎవరి పార్టీలు వాళ్ళవే కదా, ప్రభుత్వం అయితే కంటిన్యూగా నడిచేదే కదా. ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. మేము వస్తే మా ఇష్టం మేము చేస్తామంటే రేపొద్దున వాళ్ళు వస్తే వాళ్ళు కూడా అదే చేస్తే ఇక వాళ్ళని మీరు కొట్టుకుంటూ పోతుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ? ప్రజలు పార్టీలకి అధికారం ఇచ్చేది దేనికి? ఈ పార్టీకి అధికారం ఇస్తే ఈ పార్టీని మట్టుపెట్టమనా, లేదు రేపొద్దున ఈ పార్టీ వస్తే మళ్ళీ ఈ పార్టీ మీద కక్ష సాధింపులు చేసుకోమనా? దీనిగా ప్రజలు అధికారం ఇచ్చేది, దీనిగా ప్రభుత్వాలు రన్ చేసేది, దీనికోసమా ప్రభుత్వాలు స్థాపించేది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా జరిగింది ఇది కాదు, చేసిన అలిగేషన్స్ రాంగ్ అని వచ్చిన తర్వాత కూడా ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు, వాటిని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటే ఎటుపోతుంది అసలు? ఒక పక్క రాష్ట్రంలో మాకు తిరుగులేదు, 164 సీట్లతో కూటమికి అధికారం ఇచ్చారు అంటే వైఎస్ఆర్సీపీ పాలన బాలేదనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు బాలేదనో, లేదంటే వాళ్ళు చేసినటువంటి సంక్షేమం బాలేదనో, లేదా అంతకంటే ఎక్కువ ఇంకా మీరేదో చేస్తారంటే మీ మాటలు నమ్మే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కదా. ఆయన చేయలేదని ఇచ్చారో, ఇంకా ఎక్కువ మీరు ఇస్తారని ఇచ్చారో, ఏదో ఒక రకంగా అయితే మీకైతే అధికారం ఇచ్చింది, ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇంకా మీరు ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భక్తుల మనోభావాలతో చెలగాటాలు ఎందుకు? ఇటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళాలనుకుంటే, ఈ రకంగా ముందుకెళ్ళాలనుకుంటే మీకు వచ్చినటువంటి మెజారిటీని మీరే తీసేసుకుంటున్నారా పోనీ? లేదా మెజారిటీ వచ్చింది కాబట్టి మేమేం చేసినా, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో ఉన్నారా? ఒకవేళ అదే ధోరణిలో ఉంటే రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే, సరే 29లో మళ్ళీ మీరే వచ్చారు, 34లో మారితే, 34లో కూడా మీరే వచ్చారు, 39లో మారితే అప్పటి వరకు రాజెవరో రెడ్డెవరు అనుకుంటారా? అప్పుడు రాజెవరైనా రెడ్డెవరైనా అధికారం మారిన తర్వాత ప్రతిపక్షం అయితే ఉంటుందిగా, పార్టీ అయితే ఉంటుందిగా, పార్టీలో లీడర్లు అయితే ఉంటారుగా. మీరు వస్తే వాళ్ళని తొక్కేయటం, వాళ్ళు వస్తే మిమ్మల్ని తొక్కేయటం. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ మరి? రాష్ట్రానికి ఏదో చేయాలని కదా ప్రజలు అధికారం ఇస్తుంది ఎవరికైనా. దాన్ని వదిలిపెట్టుబడేసి ఎంతసేపటికి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని మట్టు పెట్టాలి, ప్రతిపక్షంలో లేకుండా చేయాలి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మేము చెప్పిందే శాస్త్రం, మేము చెప్పిందే చట్టం అనుకుంటే ప్రజల పరిస్థితి ఏంది? సామాన్యుల పరిస్థితి ఏంది? రాష్ట్రం డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామికవేత్తల పరిస్థితి ఏంటి? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కదా ప్రభుత్వాలు నడవాలి ముందుకి. వీటన్నిటిని దృష్టిలో ఉంటేనే కదా, ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కదా రాష్ట్రం డెవలప్ అవుతుంది. శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే కదా పారిశ్రామికవేత్తలు కూడా వస్తారు. పరిశ్రమలు వచ్చినప్పుడే కదా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడే కదా అందరికీ సమానంగా ఎవరి ప్రయారిటీని బట్టి వాళ్ళకి జీతాలు అందుతూ ఉంటాయి. దాని ప్రకారం ప్రతి కుటుంబం డెవలప్ అవుతుంది, తద్వారా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఓ పక్క జిఎస్టీ వసూల్లో డౌను, ఓ పక్క కాగిచ్చే రిపోర్టుల్లో డౌను, అప్పులు మాత్రం ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళా రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉందని మళ్ళీ మీరే చెప్తారు. కేంద్రం ఇచ్చేటువంటి రిపోర్ట్లు కావచ్చు, రాష్ట్రంలో చెప్పేటువంటి నాయకులు చెప్పేటువంటి పరిస్థితులు కావచ్చు, ఏమాత్రం పొంతన ఉండదు. సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్తూ ఉంటే, అసెంబ్లీ వేదికగా గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పిస్తూ ఉంటే, అసెంబ్లీలో గవర్నర్ గారు ఒక అంకె చెప్తారు రాష్ట్రానికి ఉన్న అప్పులకు సంబంధించి, సీఎం గా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గా
పవన్ కళ్యాణ్ గారు ఒక అంకె చెప్తారు, ఆర్థిక శాఖ మంత్రి ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నటువంటి అప్పులకు సంబంధించి ఆయన ఒక ఫిగర్ చెప్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అందరూ ఒకటే రకం పడతారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం వెంజులా అయిపోయింది, పాకిస్తాన్ కంటే దారుణంగా తయారైపోయింది, బంగ్లాదేశ్ కంటే దారుణంగా తయారైపోయింది. ఇవి మనం చేసేటువంటి కామెంట్లు. సరిపోని వచ్చిన అప్పులన్నా ఏం చేశారో చెప్పే పరిస్థితి ఉందా? అది కూడా ఎవరికి సంబంధం లేదు. అడిగిన వాడిపైన కేసులు. ఏం జరుగుతుంది సార్ అసలు? వీటికి సంబంధించి మళ్ళా మనకి సపోర్ట్ చేసేటువంటి మీడియాలో వాళ్ళు చేసేటువంటి రచ్చ అంతా ఇంత కాదు, వాళ్ళు చేసేటువంటి కామెంట్లు అంతా ఇంత కాదు. ఇంకా అవసరం లేదనుకుంటే ఇంకెంతటితో ఇంక ఈ ఇష్యూ అయిపోయింది, ఇంకా లడ్డు మీద చర్చించాల్సిన అవసరం లేదు, ఆ విషయాన్ని సిట్టు చూసుకుంటుంది. ఆ విషయాన్ని మరి వాళ్ళు చూసుకున్నప్పుడు మరి మీరెందుకు ఇంత రాగి చేస్తున్నారు? మీరే చెప్తారు కదా వాళ్ళు చూసుకుంటారని, మళ్ళీ మీరెందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు? ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? దేనికోసం అసలు ఇదంతా? నేను గుంటూరులో పెట్టినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి అంబటి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఆ సెంటర్లో నిలబడి ఆ ఫ్లెక్సీని చూపిస్తూ 24 గంటలు టైం ఇస్తున్నాము, ఎవరైతే ఈ ఫ్లెక్సీ పెట్టారో ఆ ఫ్లెక్సీని తీసేయండి అని చెప్తే, ఒకవేళ తీసేయకపోతే 24 గంటల తర్వాత నేనే వచ్చి మళ్ళీ ఆ ఫ్లెక్సీ తీసేస్తాను అని చెప్పి ఆయన ఈరోజు 24 గంటల వరకు కూడా దాన్ని తొలగించకపోతే ఈరోజు మళ్ళీ ఆయనే వెళ్ళి ఆ ఫ్లెక్సీని తీసేసి పక్కన ఉన్నటువంటి టెంపుల్లోకి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి ఆయన దీక్ష చేసి బయటకు వస్తుంటే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అని చెప్తున్నారు. మరి వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులేనా, లేదు ఇంక వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఉన్నారా, లేదు భక్తుల మనోభావాలు దెబ్బతలుగుతున్నాయని ఇంకెవరైనా వస్తున్నారా? ఒకవేళ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు 100% పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఆపుతారు. వాళ్ళు ఆపకుండా వీళ్ళు తిరగబడుతున్నా అలాగే చూస్తూ ఊరుకుంటున్నారు అంటే 100% వాళ్ళు టీడీపీ మనుషులను లెక్కేసుకోవాలి. బికాజ్ ఆఫ్ అధికారులు ఉంది వాళ్ళే కాబట్టి, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి, వాళ్ళు ఏం చేసినా ఎవరు ఏమంటారు కాబట్టి. ఇటువంటి భయభ్రాంతులకి రాష్ట్రాన్ని గురి చేస్తూ ఉంటే, ఇటువంటి భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే సామాన్య ప్రజలకు దిక్కెవరు? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఫైనల్ గా పోయేది దేవుడి దగ్గరకు, న్యాయస్థానం దగ్గరకు. ఇటు దేవుడి దగ్గర వీళ్ళకి రక్షణ లేదు, న్యాయస్థానాలకు పోయినా వాల్యూ లేదు, న్యాయస్థానం ఇచ్చే తీర్పులకి వాల్యూ లేదు. మేము ఏం చేస్తే అదే అనుకుంటే ఇంక దేనికోసం సామాన్యుడికి సెక్యూరిటీ ఎక్కడ?